శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న వారు మీ వెనకాల తిరగాలంటే వారి ఫోటోని ఈరోజు మీరు వారి ఫోటో మీ దగ్గర ఉంటే చాలు. ఇది చాలా మ్యాజికల్ టెక్నిక్ని మీరు షేర్ చేస్తున్నాను. దాంతో ఎవరైనా సరే మీ మాట వింటారో, అంటే మీకోసం పిచ్చి వాళ్ళు అయిపోతారనమాట. అంటే పగలు రాత్రి మీ గురించే మనసులో ఆలోచిస్తూనే ఉంటారు. మీకోసమే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. మీకు ఎలా కావాలంటే అలా వారిని మార్చుకోవచ్చనమాట. అంటే ఈరోజు మంచి పరిహారం అనమాట. ఈరోజు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మీరు రిలేషన్షిప్ కట్ అయిపోయి ఉన్నారు కదా, గొడవలు ఉన్నా, అసలు మీకు టైం ఇవ్వకపోయినా, మీకు వాల్యూ ఇవ్వకపోయినా సరే, ఇంతవరకు కూడా మీకు ఇవ్వకపోయినా సరే, ఈరోజు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఒక అద్భుతమైనటువంటి పరిహారం. అయితే ఇది ఎప్పుడు కూడా ఈ యొక్క పరిహారం అనేది ఎవరిని ఇబ్బంది కలిగించదు. మీ లైఫ్లో ఏదైనా సరే తొందరగా యాక్టివేట్ అవ్వాలంటే తొందరగా జరుగుతాయి. బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని హర్ట్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. కానీ అలా ఎప్పుడు కూడా అలా చేయకండి. అలా చేసి ఎదుటి వారికి హాని చేయకండి. వారు చేసిన కర్మలకు దేవుడు వారికి శిక్ష విధిస్తారు కదా. మీరు వారికి చెడు జరగాలని కోరుకుని వారిపై ఏవేవో ప్రయోగాలు చేసి వారికి అస్సలు హాని చేయవద్దు. మీ లైఫ్ని అందంగా మార్చుకోవడానికి, మీ టైం అంతా స్పెండ్ చేయడానికి, మీ లైఫ్ని అందంగా మార్చుకోవడం మాత్రమే ప్రయత్నం చేయండి అనమాట. దానికోసం ఇప్పుడు ఏ వస్తువులు కావాలంటే, ఏదైనా సరే ఒక మొక్క కావాలి. ఏదైనా ఒక మొక్కను తెచ్చుకొని ఒక కొత్త మొక్కను తెచ్చుకోవాలి. ఇంట్లో ఉంటాయి కదా, అవి వద్దు. బయట నుంచి ఏమైనా ఒక కొత్త మొక్కను తెచ్చుకోండి. మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఉంటే మరీ మంచిది. ఫోటో లేకపోతే ఒక పేపర్ మీద రెడ్ కలర్తో పేపర్ మీద వారి పేరుని రాయండి. ఇలా మీరు రెడ్ కలర్ కొవ్వొత్తి ఒకటి, ఒక దారం బండి కావాలన్నమాట. అయితే మీకు 4 వస్తువులు చెప్పాను కదా, అవి మీకు ఈ టెక్నిక్ కోసం తప్పకుండా కావాలి. మీరు ఈ రెమెడీని ఏ రోజైనా సరే స్టార్ట్ చేయవచ్చు. మీరేం చేయాలంటే, చిన్న కుండీతో ఉన్న మొక్కను తీసుకోండి. మీరు మొక్క కుండీతో అన్నారు కదా, దాని నుంచి మొక్కను తీసివేయండి. ఆ కుండీలో మీరు ఎవరిని కూడా అట్రాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారి యొక్క ఫోటో తీసుకున్నారు కదా, ఆ ఫోటోకి ఎరుపు రంగు దారంతో కట్టండి. ఎరుపు రంగు క్యాండిల్ని వెలిగించి కొవ్వొత్తి వేడి జాలిమి వస్తుంటే వాటిని తీసి పారేయండి. మీరు ఒకే ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండండి. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు నా మాట వినాలి, వింటున్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఇలా కోరుకోండి. ఎదుటివారు చేస్తున్నట్టుగా భావన చేయండి. అంటే నా మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు, నేనంటే చాలా ఇష్టంగా ఉన్నాము, మేమిద్దరం ఒకరికొకరు వాల్యూ తెలుసుకొని ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ ఫోటో కుండీలో పెట్టేటప్పుడు మీరు ఊహించుకోండి. నెగిటివిటీ అంతా కూడా బయటికి పంపించండి. మీరు ఏదైతే పాజిటివ్ ఆలోచన చేస్తారో అదే మీకు జరుగుతుంది. నెగిటివ్తో చేస్తే ఆ నెగిటివే మీకు జరుగుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత మంచి పాజిటివ్ ఆలోచనతో మీరు ఈ పని చేయండి. పాజిటివ్ ఆలోచనతో మీ మనసును నింపేయండి. 4-5 నిమిషాల్లో మీరు ఓర్పుగా టైం తీసుకుని చేయండి. తర్వాత మీరు కుండీ నుంచి తీసేసిన మొక్కను ఆ కుండీలో మళ్ళీ పెట్టేయండి. ముందుగా మొక్క పెట్టే వరకు కూడా ఎరుపు రంగు కొవ్వొత్తు వెలుగుతూనే ఉండాలి. మీరు మొక్క పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ముందుగా కుండీలో ఎరుపు రంగు దారంతో చుట్టిన ఫోటోలు పెట్టారు కదా, ఆ దారం అంతా కూడా ఫోటోకు చుట్టక్కర్లేదు. ఆ దారంతో ఒక ముడి వేస్తే సరిపోతుందన్నమాట. ఆ ఫోటోని కుండీలో అడుగున పెట్టండి. దానిపైన మీరు తీసిన మొక్కను మళ్ళీ పెట్టేయండి.
అలా పెట్టిన తర్వాత మీరు మనసులో ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడుతున్నారో వారి యొక్క పేరును తలుచుకొని ఆ వ్యక్తి మాతో సంతోషంగా ఉండాలి, ఎప్పటిలాగే ఆనందంగా ఉండాలి, నేను చెప్పిన మాట విని ఇద్దరం కూడా ఒకరికొకరు అంటే ప్రేమగా మళ్ళీ ఇదివరకట్లాగా సంతోషంగా ఉండాలని మీరు మరొకసారి 3 సార్లు మీ మనసులో ఇలా చెప్పుకోవాలన్నమాట. అయితే ఆ మొక్క బయట ఉంచండి. ఇండోర్ ప్లాంట్ అయితే ఇంట్లో కూడా ఈ మొక్కను ఉంచుకోవచ్చు, కానీ మీరు దానికి సరిపడ నీటిని పోస్తూ ఉండండి. రాత్రి 9 గంటల తర్వాత మీరు ఈ పని చేయన్నమాట. ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల తర్వాత మీరు ఇదంతా కూడా మనసులో ఊహించుకొని చెప్పుకోవాలన్నమాట. అంటే ఇలా చేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి 3 రోజులు ఇలానే కంటిన్యూ చేయండి. ఇదే టైంకి ఇదే సేమ్ పరిహారం సేమ్ అని 3 రోజులు చేయాలన్నమాట. అయితే మీరు ఆ క్యాండిల్ని వెలిగిస్తారు కదా, ఆ క్యాండిల్ మీరు ఈ మనసులో ఈ పరిహారం చేసినంతసేపు ఆ వ్యక్తిని మీరు మనసులో తలుచుకొని ఈ మాటలన్నీ చెప్పినంతసేపు కూడా ఆ క్యాండిల్ని వెలగనివ్వండి. మీరు చెప్పుకోవడం అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ని ఆర్పేయచ్చు. 3వ రోజు మొత్తం కూడా ఆ క్యాండిల్ అయ్యేంత వరకు వెలగనివ్వండి. మిగిలిన మైనాన్ని కూడా ఆ మొక్క కుండీలోనే వేసేయండి. ఇలా 10 రోజుల్లో 20 రోజుల్లో మీ రిలేషన్షిప్లో ప్రేమ రావడాన్ని మీరే గమనిస్తారు. మంచి పాజిటివ్ థింకింగ్తో చేస్తే తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.